ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు విశ్వాస్. మా ఊరి మహర్షిలో హీరోగా చేస్తున్నాను. నేను బేసిక్లీ పుట్టి పెరిగిందంతా ఇక్కడ హైదరాబాదే, కానీ గత కొన్నాళ్ళుగా నేను అమెరికాలో ఉంటున్నాను. అక్కడే ఎంఎస్ చేసేసి అక్కడే జాబ్ చేస్తున్నాను యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నా ప్యాషన్ వచ్చేసి మోడలింగ్లో, నా మోడలింగ్ వరల్డ్లోనే స్టార్ట్ చేశాను. అది నా ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి. సో మోడలింగ్ చేస్తూ, ఫ్యాషన్ షోస్ చేస్తూ, మన తెలుగు అసోసియేషన్ వాటి గ్రూప్స్లో, తెలుగు అసోసియేషన్ తానా ఆట వాటిలో నేను స్టేజ్ ప్లేస్ చేస్తుండేవాడిని. సో అలా నాలో ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ డెవలప్ అవుతూ వచ్చింది. సో ఆ ఇంట్రెస్ట్ని అలా డెవలప్ అవుతూ నెక్స్ట్ వచ్చేసి నా ఫైనల్ డెస్టినేషన్ నాకేమనిపించిందంటే, ఓకే, తెలుగు ఇండస్ట్రీ ఈజ్ మై ఫైనల్ డెస్టినేషన్. సో తెలుగు ఇండస్ట్రీలో ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారైనా అనుభూతిని అనుభవించాలనే నాకు ఒక కోరిక ఉండింది. సో ఆ కోరిక తీర్చుకోవాలనేసి నేను నా సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి నేను ఇండియాకి రావడం జరిగింది. అండ్ మా ఊరి మహర్షి యాక్చువల్లీ ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ నేను ఆల్రెడీ చేసేసాను, కంప్లీట్ అయింది. ఆ మూవీ చేసేటప్పుడే నాకు ఈ మూవీ అవకాశం వచ్చింది. సో ఆ మూవీ ఫినిష్ అయ్యాక నేను ఈ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ వచ్చేసి నాకు అన్నయ్య గారు ఈ మూవీ పరిచయం అయ్యారు, షణ్ముఖ్ గారు. సో ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే, ఈ మూవీలో ద స్టోరీ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఈ మూవీలో హీరో అని నేను అంటున్నాను, కానీ నేను హీరోని కాను. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హీరో. ఆ సినిమా, ఆ స్టోరీ ఏదైతే ఉందో అదే ఈ సినిమాకి యాక్చువల్లీ ప్రాణం. ఎందుకంటే నేను ఈ స్టోరీ చెప్పేటప్పుడు, అన్నయ్య నాకు ఈ స్టోరీ చెప్పేటప్పుడు నేను మొత్తం స్టోరీ కూడా వినలేదు. అండ్ అన్నయ్య నాకు యాక్చువల్లీ అమెరికా కాల్ చేసి నాకు స్టోరీ చెప్పారు. సో ఎందుకంటే నేను ఫస్ట్ మూవీ నాది అయిపోయింది. అండ్ దెన్ ఐ థాట్, ఓకే, నాకు కోరిక తీరింది, లెట్ మీ గో బ్యాక్ అండ్ కంటిన్యూ మై జాబ్ అనేసి నేను తిరిగి అమెరికా వెళ్ళిపోయాను. సో ఆ టైంలో నాకు అన్నయ్య యూఎస్కి కాల్ చేశారు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 months నేను మళ్ళీ జాబ్లో వెళ్ళిపోయి నా రూటీన్ లైఫ్లో నేను మళ్ళీ సెట్ అయ్యాక అన్నయ్య కాల్ చేసి, విషయం నేను ఇట్లా మూవీ చేయాలనుకుంటున్నాను అంటే, లేదన్నయ్య, నాకు ఇప్పుడు నేను మళ్ళీ జాబ్లో వెళ్ళిపోయాను, నాకు ఇప్పుడైతే ఏం చేయాలని లేదన్నాను. బట్ లేదు, నువ్వు ఫస్ట్ ఒకసారి స్టోరీ అయితే విను, నీకు తర్వాత నీ ఇష్టం, నీకు చేయాలనిపిస్తే నువ్వు చేయొచ్చు అన్నారు. సరే అన్నయ్య చెప్పండి అన్నాడు. నాదేం పోతుంది, ఆయనదే ఫోన్ బిల్ కదా, చెప్పండి అన్నాడు. సరే అని మొత్తం స్టోరీ చెప్పుడు స్టార్ట్ చేశారు. హాఫ్ వే త్రూ, ఓన్లీ హాఫ్ స్టోరీ కూడా నేను వినలేదు. అన్నయ్య చాలా అన్నయ్య అన్నాను. నచ్చలేదా అన్నారు. నచ్చలేదు కాదన్నయ్య, నేను ఫోన్ పెట్టేస్తే నేను ట్రావెల్ ఏజెంట్కి కాల్ చేసి టికెట్ బుక్ చేయాలి ఇండియాకి అని చెప్పాను. చెప్తే అన్నయ్య చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అన్నయ్య కంటే ఎక్కువ హ్యాపీ నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వస్తుంది అనేసి. ఫస్ట్ మూవీ చేశాను, బట్ దాని తర్వాత నేను లైక్ నాకు ఇంకా దిస్ ఇట్, నా కోరిక తిరిగింది, వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇంత మంచి మూవీ మళ్ళీ నాకు ఇంత త్వరగా, అంటే వితిన్ 1 monthలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో అన్నయ్య కాల్ చేసి చెప్పేసరికి నేను డెఫినెట్లీ ఇంకా ఈ స్టోరీ వినగానే ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని చెప్పి ఇమీడియట్లీ నేను వితిన్ 1 week ఐ వాజ్ బ్యాక్ హియర్. అక్కడ మళ్ళీ నేను జాబ్ ఈసారి అయితే పర్మనెంట్గా వదిలేశాను. వచ్చేసి మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. వసంతమే అనిపించావే, ఒంటరిని చేసావే, ఆశలనే కలిగించావే, అనాథను చేరావే, ఉండిపోపిరై గుండెలో దేవతై, హారని దీపమై, ప్రేమా ప్రేమా నువ్వు నా ప్రాణమై, వీడని పాశమై. అండ్ మూవీ ఈజ్ ఎక్సలెంట్ అండి. మూవీ స్టోరీ కానీ, మూవీ టేకింగ్ కానీ ఆబ్వియస్లీ అనేది మీరు చూస్తారు. ఇప్పుడు త్వరలోనే సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు చూస్తారు. నేను నా సినిమా గురించి నేను ఎక్కువ చెప్పను, బట్ ఆ మూవీ స్టోరీ మీరు చూసిన తర్వాత మీరే అంటారు నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను అనేసి. నేను తప్పు డెసిషన్ తీసుకున్నాను ఎవరు అన్నారనే కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. సో ఇంకా మూవీ గురించి చెప్పాలంటే, మూవీలో హైలైట్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద హైలైట్స్ డెఫినెట్లీ ఈజ్ మ్యూజిక్. మ్యూజిక్ వచ్చేసి విశ్వ సుబ్బు గారు అనేసి మీకు ఆల్రెడీ పరిచయం అయ్యారు వాళ్ళ ఆడియో రిలీజ్ ద్వారా. రీసెంట్గా ఆడియో రిలీజ్ చేసాము ఆదిత్య ద్వారా. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా డీటెయిల్స్గా ఆబ్వియస్లీ మీతో మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళే మాట్లాడతారు. వన్ ఆఫ్ ద థింగ్స్ డెఫినెట్లీ నేను ఏం మెన్షన్ చేయాలనుకున్నానంటే, నేను ఆడియో రిలీజ్ టైంలో కూడా మెన్షన్ చేశాను ఇదే మాట, వాళ్ళ కంపోజిషన్స్ గురించి, విచ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు ఎన్నో మ్యూజిక్ విన్నాను, ఎన్నో సాంగ్స్ విన్నాను, మీ అందరిలాగా నేను ఎన్నో సాంగ్స్ వినిన్నాను చిన్నప్పటి నుంచి. బట్ ఈ మూవీ సాంగ్స్ వింటుంటే మాత్రం మీకు డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ అంటూ డెఫినెట్లీ వస్తుంది. అండ్ పర్టికులర్లీ ఒక సాంగ్, అండ్ ఆ సాంగ్ యాక్చువల్లీ వచ్చేసి మన ఇండియన్ ఐడల్ శ్రీరామ్ గారు పాడారు. అంటే ఆ పాట మ్యూజిక్ కానివ్వండి, ఆ పాటకి సంబంధించిన లిరిక్స్ అండ్ పాడింది శ్రీరామ్, ఈ మూడు కలిసేసరికి ఇట్ వాజ్ లైక్ ఏ అల్టిమేట్ సాంగ్ లాగా బయటికి వచ్చింది.
అండ్ సచ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్. మీరు వింటుంటే లైఫ్లో మీరు అందరూ ప్రతి మనిషి లైఫ్లో వెదర్ 10 years నుంచి 15-16 years అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి 60-70 years అబ్బాయి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి మీరు అందరూ ఒక్కసారైనా ప్రేమించింది ఉంటారు. ఆ ప్రేమలో ఉన్న ఆ ఒక్క క్షణంలో ఉన్న మీరు ఏదో ఒకసారి ఏదో విషయాన్ని మీరు గొడవపడి విడిపోయినప్పుడు మీరు ఆ విడిపోయినప్పుడు ఆ ఉన్న బాధ మీ గుండెలు ఎక్కడో చోట దాగి ఉంటుంది. సో ఈ పాట విన్నప్పుడు ఆ బాధ మీకు తప్పకుండా మళ్ళీ గుర్తు తెప్పిస్తుంది. అంత టచింగ్ అనమాట, లిటరలీ హార్ట్ టచింగ్ సాంగ్ వసంతమే అనిపించావి అనేసి. ఆ సాంగ్ ఈజ్ ద అల్టిమేట్ సాంగ్. ఇప్పుడు వరకు నేను విన్న సాంగ్స్ అన్నింటిలోనూ అది అల్టిమేట్ సాంగ్. సో ఆ సాంగ్ మా మూవీలో ఉండడం, ఇంకా ఆ సాంగ్ మీద నాకు పర్ఫామ్ చేయ ఆ అవకాశం వచ్చింది. సో దట్స్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. అండ్ ఎంత జస్టిస్ చేశాను, నేను న్యాయం చేశాను ఆ సాంగ్కి. ఎందుకంటే ఆల్రెడీ లైక్ ఐ సెడ్ మ్యూజిక్, సింగర్ అండ్ లిరిక్స్ 3 కాంబినేషన్ల పాట ఆల్రెడీ బ్యూటిఫుల్గా వచ్చింది. నేను దాన్ని వీడియో ప్రకారంగా నేను ఎంత పర్ఫామ్ చేయగలిగానో నాకు తెలియదు, అది ఆడియన్స్గా మీరే చెప్పాలి. బట్ పాట మాత్రం చాలా అద్భుతం అండి. అండ్ డెఫినెట్లీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అన్నయ్యకి, షణ్ముఖ్ శ్రీనివాస్ అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ త్వరలోనే మీ ముందుకు ఈ మూవీ వస్తుంది. సో మీ అందరూ ఈ మూవీని చూసి మాలాంటి వాళ్ళందరికీ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి మాకు సక్సెస్ మీరు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ లిఖిత మూవీ మేకర్స్ వారి తొలి ప్రయత్నంగా ఈ మా ఊరి మహర్షి చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి నేను రచయితగా పనిచేశాను. డైరెక్టర్ షణ్ముఖ్ శ్రీనివాస్ గారు ప్రముఖ దర్శకుల దగ్గర చాలామంది దగ్గర పనిచేశారు. ఆయన డైరెక్టర్గా ఇది ఫస్ట్ పిక్చర్. అలాగే తానే డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ కూడా చేశారు. ఈ సినిమా ఈ కథ మీద ఉన్నటువంటి అతని నమ్మకాన్ని ఎంతో సాహసాన్ని ఇచ్చింది. ఆ సాహసంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. తను పడ్డ శ్రమ వృధా కాకుండా ఒక మంచి చిత్రంగా మలచబడింది. ఆ సంతృప్తి మా టెక్నీషియన్స్ అందరికి కూడా కలిగింది. షణ్ముఖ్ శ్రీనివాస్లో ఒక పట్టుదల ఉంది. ప్రతివారు చిత్రాలు నిర్మిస్తూ ఉంటారు లాభాపేక్షతోటో, లేకపోతే సొసైటీకి ఏదైనా మనం చెప్పాలనే సదుద్దేశంతో, లేదా తన కొంత సొంత లాభం కోసం ఏదో చేస్తూ ఉంటారు. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీకి తండ్రి లాంటి వాడు, డైరెక్టర్ అనేవాడు తల్లి లాంటి వాడు. ఒక తల్లి తండ్రి కలిస్తే ఒక షణ్ముఖ శ్రీనివాస్గా ప్రయత్నం చేసిన ఈ తొలి ప్రయత్నం, ఫస్ట్ బిడ్డగా పుట్టిన ఈ మా ఊరి మహర్షి చిత్రం మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ అండ్ హర్రర్ ఇన్ని మిళితమై నవరసాలతోటి తయారు చేసినటువంటి ఒక కమ్మని విందు భోజనం లాంటిది ఈ చిత్రం. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు కూడా మచ్చలేని మనసునే కోరుకుంటుంది. ఆ మనసులో ప్రేమ అనేది ముద్రపడితే మానవుడే కాదు, ఆ దేవుడు కూడా చెరపలేడు. సో లవ్కు ఉన్నటువంటి అంత పవర్ ఫీల్ ఇందులో ఉంది.